వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఉన్నాను. మనతో ఉన్నారు పెయిన్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ డాక్టర్ మీనల్ చంద్ర గారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే. మ్యామ్, మా ఫ్రెండ్ సర్కిల్లోనే మా ఫ్రెండ్ ఒకరికి అట్లా నడుస్తూ ఉన్నప్పుడు అట్లా బ్యాలెన్స్ తప్పిపోతూ ఉంటుంది. అంటే మోకాల దగ్గర ఉన్న లెగ్మెంట్స్ అనేవి ప్రాబ్లం వచ్చాయి అని చెప్పేసి అంటున్నారు. ఏదో స్పోర్ట్స్ ఆడేటప్పుడు స్పోర్ట్స్ ఇంజ్యూరీ అయింది. దానికి సర్జరీ ఒక్కటే పరిష్కారమా, లేదు అని అంటే పీఆర్పీతో ట్రీట్ చేసుకోవచ్చా అని నన్ను అడిగారు. సో మేడంతో ఎట్లాగో ఇంటర్వ్యూ ఉంది, వెళ్ళి డైరెక్ట్గానే అడుగుదాము. ఎందుకంటే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ కూడా యూజ్ అయ్యే విధంగా ఉంటుంది కదా. ఈ లెగ్మెంట్ ప్రాబ్లమ్స్కి కూడా పీఆర్పీ సూటబుల్ అండి? ఎస్, లిగమెంట్స్ ప్రాబ్లమ్కి కూడా సూట్ అవుతుంది. లైక్ యూ సెడ్, మీ ఫ్రెండ్కి నీ లిగమెంట్లో బ్యాలెన్స్ అనేది ఉండకుండా ఉంది. సో చాలా మంది సార్, ఇది మీ చూడండి, స్పోర్ట్స్ ఫీల్డ్లో కూడా చాలా మంది ప్లేయర్స్, ఇంటర్నేషనల్ ప్లేయర్స్, దే ఆప్టింగ్ ఫర్ పిఆర్పి. ఓకే ఓకే, సో ఇప్పుడు పిఆర్పి మీనింగ్ ఏంటి? ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ, రక్త కణాల ద్వారా హీల్ చేస్తాం. సో నౌ లిగమెంట్స్ హీల్ అవుతుందా లేదా? తప్పకుండా పిఆర్పిలో హీల్ అవుతుంది. సో ఇప్పుడు 2 పాయింట్స్ ఉన్నాయి. కొన్ని పేషెంట్స్కి ఎక్కువ ఇన్స్టెబిలిటీ ఉంటే, కంప్లీట్ టేర్ ఉంటే, ఇన్స్టెబిలిటీ ఉంటే సర్జరీకి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ కంప్లీట్ టేర్ లేకపోతే, ఇన్స్టెబిలిటీ లేకపోతే పిఆర్పి వర్క్ అవుతుంది. ఇప్పుడు టేర్ చినిగింది అంటుంటారు కదా, కట్ అయిపోవడం అనేది. అట్లా ఒక హాఫ్ వరకు కట్ అయినా కూడా పిఆర్పితో మళ్ళీ దాన్ని మనం ఇచ్చేయచ్చా మేము? గ్రోత్ చేయొచ్చా? ఒక గుడ్ పాయింట్ చెప్తాను. ఎనీ లిగమెంట్ కి ఇంజరీ అయిన తర్వాత, కట్ అయిన తర్వాత, మీ జస్ట్ అలాగే ఇఫ్ యూ లీవ్ ఇట్ లైక్ దట్, 1 yearలో 2 yearలో ఆటోమేటిక్గా హీల్ అవుతుంది. ఎందుకు ఎంత టైం పడుతుంది? బికాస్ లిగమెంట్స్ లో చాలా లిగమెంట్స్ ఇన్ ద బాడీలో ఎక్కువ బ్లడ్ సప్లై లేదు. బట్ వై వి వాంట్ టు హీల్ ఇట్? ఎందుకు సర్జరీకి అవసరం ఉంది, ఎందుకు పిఆర్పికి అవసరం ఉంది, ఆర్ ఎందుకు ట్రీట్మెంట్ చేయాలి? బికాస్ ఫస్ట్ థింగ్ ఇస్ పేషెంట్స్కి సిమ్టమ్. నొప్పి ఎక్కువ ఉంటే, ఇన్స్టెబిలిటీ ఉంటే, దెన్ మేబీ పేషెంట్స్కి విల్ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ. ఇన్స్టెబిలిటీ లేకపోతే, ఎక్కువ నొప్పి ఉంటే ఆర్ ఇన్స్టెబిలిటీ లేకపోతే పిఆర్పి విల్ వర్క్. ఓకే, ఎనీ లిగమెంట్, ఏసిఎల్ లిగమెంట్, రొటేటర్ కఫ్ లిగమెంట్స్, యాంకల్ లో చాలా లిగమెంట్స్ ఉన్నాయి, అన్ని వర్క్ అవుతుంది. అంటే ఎక్కడైనా బాడీలో, మోకాలు మోచేతుల్లో కాదు, షోల్డర్ లో, యాంకల్ చిన్న జాయింట్ కానీ మల్టిపుల్ లిగమెంట్స్ ఉన్నాయి. ఇది చూడండి, ఈ జాయింట్ చిన్న జాయింట్ ఉంది కదా, కానీ ఇది దానికి స్టెబిలిటీ కోసం దేర్ ఆర్ సో మెనీ లిగమెంట్స్, చిన్న 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 లిగమెంట్స్ ఉన్నాయి. సో ఈ లిగమెంట్స్ లో బ్రేక్ అయితే నాట్ ఆల్వేస్ దట్ యు నీడ్ టు గో ఫర్ సర్జరీ, పిఆర్పి వర్క్ అవుతుంది. ఓకే, నౌ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్. ఇఫ్ ఐ చాలా మంది అడుగుతారు కదా, ఓకే ఐ డోంట్ వాంట్ టు గో ఫర్ ఎనీ ట్రీట్మెంట్, ఐ విల్ లీవ్ ఇట్ లైక్ దట్. ఓకే, యూ కెన్ లీవ్ ఇట్ లైక్ దట్. కానీ వై వి వాంట్ టు ట్రీట్ ఇస్ బికాస్ రీటేర్ కి ఛాన్సెస్ అవుతుంది. ఓకేనా? సో దట్ ఈస్ వై పిఆర్పి లోనే స్ట్రెంథనింగ్ చేస్తాము, సో దట్ రీటైర్ కి ఛాన్సెస్ తక్కువ అవుతుంది. అండ్ ఇంకా ఇఫ్ యూ లీవ్ ఇట్ లైక్ దట్, సపోజ్ నీ జాయింట్ లో ప్రాబ్లం ఉంటే, ఏసిఎల్ ఇంజరీ ఉంటే, ఇఫ్ యూ లీవ్ ఇట్ లైక్ దట్, ఆస్టియోఆర్థరైటిస్ కొంచెం ఫాస్ట్ గా స్టార్ట్ అవుతుంది, అరుగుదల ప్రాసెస్ ఫాస్ట్ గా స్టార్ట్ అవుతుంది. సో దానికి ప్రివెన్షన్ కోసం ఇఫ్ యూ డూ పిఆర్పి బెటర్. ఇది వీళ్ళకి ఎట్లా మ్యామ్? అంటే మీరు అన్నారు కదా, ఏ మెడిసిన్ వాడినా వాడకపోయినా 1 or 2 years లో సెట్ అయిపోతుందని. మరి పిఆర్పి చేయించుకుంటే ఎన్ని రోజులలో సెట్ అవుతుంది? పిఆర్పి ఫాస్ట్ గానే సెట్ అవుతుంది. జనరల్ గా 2.5 months 3 months లో ప్రాపర్ పిఆర్పి, ప్రాపర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ వల్ల బ్యాక్ టు స్పోర్ట్స్ ఇన్ 3 months వీ కెన్ డూ. ఓకే, దీనికి ఏమన్నా అంటే డైట్ రిస్ట్రిక్షన్స్ లాంటివి ఉంటాయా? అంటే డైట్ రిస్ట్రిక్షన్స్ ఏమీ లేదు, కానీ డెఫినెట్లీ మంచి డైట్, లైక్ యునో ఆల్ దోస్ ఫుడ్స్ విచ్ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ఫర్దర్ రికవరీ, దట్ ఈస్ ఇంపార్టెంట్. సో నా డైటీషియన్స్ చెప్తారు, పేషెంట్ కి డైట్ రొటీన్ ప్రకారం చేంజెస్ కి అవసరం ఉంటే చేస్తాము. ఓకే, ఒక లైవ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా షేర్ చేసుకోగలరా అండి? అంటే ఈ ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళకి తను ఏం చేస్తా ఉన్నారు, అదేవిధంగా తనకి ఎన్ని రోజులలో తగ్గింది? నా దగ్గర చాలా మంది స్పోర్ట్స్ ప్లేయర్స్ వస్తున్నారు. ఇది వాలీబాల్ ప్లేయర్స్ ఉన్నారు, తర్వాత క్రికెటర్స్ ఉన్నారు. సో వాట్ దే హ్యావ్ 2 things in mind. First thing is return to sports. Okay. Second thing is whatever symptoms they are, pain, noppi, tagala, performance. Yes. ఇది పేషెంట్ పాయింట్ నుంచి. ఈ నా పాయింట్ నుంచి యాజ్ అ డాక్టర్, అపార్ట్ ఫ్రమ్ దీస్ 2 points, థర్డ్ పాయింట్ ఐ ఆల్సో సీ దట్ ఐ షుడ్ ట్రీట్ హిమ్ సో దట్ ఫ్యూచర్ లో ఆల్ దీస్ డీజనరేషన్ స్లోగా అవుతుంది. సో దిస్ ఈస్ ఆల్సో మై పాయింట్. ఓకే, సో ఐ హ్యావ్ టు బ్రింగ్ దట్ పేషెంట్ టు బ్యాక్ టు స్పోర్ట్స్, పర్ఫార్మెన్స్ మంచిగా ఉండాలి, అండ్ ఫ్యూచర్ లో కాంప్లికేషన్స్ లేకపోతే చూడాలి. సో దీస్ 3 are my aim. సో దాని ప్రకారమే ప్రోటోకాల్ ప్రిపేర్ చేస్తాము. సో నా దగ్గర ఒక పేషెంట్ వచ్చారు, హీఈస్ అ బౌలర్ అండ్ దెన్ యాంకల్లో ఇంజరీ అయింది, పిఆర్పి చేశాను. ఇప్పుడు 2 months తర్వాత వీ హ్యావ్ గివెన్ హిమ్ గుడ్ రీహాబ్, గుడ్ డైట్,
కౌన్సిలింగ్ కూడా ఇంపార్టెంట్ ఉంది, పేషెంట్ కి పేరెంట్స్ కి కూడా కౌన్సిలింగ్. సో మొత్తం మెయిన్ ఏంటంటే మ్యామ్ ఈ స్పోర్ట్స్ ఆడే వాళ్ళు చాలా వరకు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు కదా, అంటే ఇంకా నేను మళ్ళీ ఇంతకు ముందులాగా ఆడలేనేమో, సో ఎట్లా సీజన్ మిస్ అవుతుంది, పర్ఫార్మెన్స్ బ్యాడ్ అవుతుంది, సో అన్ని ఉంది కదా, సో దానిలో కౌన్సిలింగ్ కూడా ఇంపార్టెంట్ ఉంది. సో ఇప్పుడు మొత్తం కలిపి ఒక హోలిస్టిక్ అప్రోచ్ ప్రకారం చేస్తాము. సో 3 months లో హీఈస్ బ్యాక్ టు స్పోర్ట్స్. సూపర్ సూపర్, థ్యాంక్ యూ మ్యామ్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. సో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి అంటే హాస్పిటల్ వారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడండి.